భారీగా బంగారం ధర తగ్గింది. తులం గోల్డ్ రేటు 2130 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 93,930 రూపాయలుగా పలుకుతోంది. 22 క్యారెట్లు 10 గ్రాముల ధర 86,100 రూపాయలుగా ఉంది. మరోవైపు గోల్డ్ రూట్లోనే వెళ్తోంది సిల్వర్. హైదరాబాద్ లో కిలో వెండి ధర 1,08,000గా పలుకుతోంది. ఇటీవల 1,00,000 రూపాయలు క్రాస్ చేసి సామాన్యులను దడపుట్టించిన బంగారం ధర క్రమంగా దిగివస్తోంది. గోల్డ్ రేట్ ఏకంగా గత నెల 11వ తేదీ కనిష్టానికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్ దిగిరావడంతో ఆ ప్రభావం మన మార్కెట్లపై కనిపించింది. నిన్న 2% పైగా తగ్గిన గోల్డ్ రేట్ ఇవాళ మరో 1.5% దిగొచ్చింది. ప్రస్తుతం యుఎస్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేట్ 3,150 దిగువకు పడిపోయింది. యుఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు మెరుగ్గా నమోదు కావడం, ట్రేడ్ వార్పై ఆందోళనలు సద్దుమరగడంతో గోల్డ్ రేటు క్రమంగా దిగివస్తోంది. అమెరికా చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరబోతుందనే వార్తలు, ఇవాళ ఇస్తాంబుల్లో రష్యా యుక్రెయిన్ మధ్య చర్చలు గోల్డ్ సెంటిమెంట్ ను బలహీనపరిచాయని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ వారాంతంలో జెనీవాలో అమెరికా చైనా మధ్య కూడా చర్చలు జరగబోతున్నాయి. ఇప్పటికే తమ సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు అటు అమెరికా ఇటు చైనా ప్రకటించాయి. చైనా దిగుమతులపై సుంకాలను అమెరికా 145% నుంచి 30% తగ్గించింది. ఇక అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను 125% నుంచి 10% తగ్గిస్తున్నట్టుగా చైనా ప్రకటించింది. ఇక ఇవాళ బంగారం ధరలకి సంబంధించి పూర్తి సమాచారాన్ని ముంబైలోని వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ అనలిస్ట్ క్రాంతి బత్ని గారు అడిగి తెలుసుకుందాం. మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి క్రాంతి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. క్రాంతి గారు చెప్పండి, గోల్డ్ రేట్స్ ఇంతలా తగ్గడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఇదే ట్రెండ్ ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? మనం చూసినట్లయితే గోల్డ్ ట్రెండ్ ఆల్ టైమ్ హైకి ఇంటర్నేషనల్ మార్కెట్ లో కనుక చూసినట్లయితే $3,500 పర్ ఔన్స్ గోల్డ్ ప్రైసెస్ టచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్ టైమ్ హై లెవెల్లో నుంచి 5 వీక్ లోకి గోల్డ్ ప్రైసెస్ ప్రస్తుతం ఉంటాం మనం చూస్తున్నాం. దీనికి ప్రధాన కారణాలు కనుక చూసినట్లయితే ప్రస్తుతం ఏదైతే గోల్డ్ ప్రైసెస్ కి బాగా ఈ మీడియం టు షార్ట్ టర్మ్ లో లాస్ట్ 3-4 మంత్స్ లో స్పైక్ రావడానికి కారణం ఈ జియోపొలిటికల్ అన్సర్టనిటీ మరియు ఈ ట్రేడ్ టారిఫ్ వార్ ఏదైతే ఏప్రిల్ మంత్ లో నడిచిందో అదంతా కొంచెం సద్దుమణిగి ప్రస్తుతం బయలాటరల్ చర్చలు అంటే ద్వైపాక్షికంగా చైనా మరియు అమెరికా మధ్య చర్చలు, అంతేకాకుండా ప్రస్తుతం ప్రెసిడెంట్ ట్రంప్ మిడిల్ ఈస్ట్ లో పర్యటిస్తున్నారు. సో ప్రతి కంట్రీతో నిన్న సౌదీ అరేబియాతో మరియు ఖతార్ తో ఇట్లా బయలాటరల్ ట్రేడ్స్ అగ్రిమెంట్స్ చేయడంతో జియోపొలిటికల్ అన్సర్టనిటీ ఏదైతే ఉందో అంతా స్లోగా తొలుగుతూ ఉండటంతో మార్కెట్స్ లో గోల్డ్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది చూస్తున్నాం. కానీ ఏంటంటే ఇది షార్ట్ టర్మ్ ట్రెండే ప్రస్తుతానికి చూసినట్లయితే. లాంగ్ టర్మ్ ట్రెండ్ గోల్డ్ ప్రస్తుతం మనం $3,000 పర్ ఔన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్ కింద ప్రస్తుతం చూడాలి. ఈ లెవెల్ గోల్డ్ కనుక బ్రేక్ చేస్తే ఏదైనా కొంచెం గోల్డ్ లో మైనర్ కరెక్షన్ ఏదైనా ఉండడానికి అవకాశం ఉంది. ఇది ప్యూర్ గా చెప్పాలంటే మీడియం టు షార్ట్ టర్మ్ లోనే. కానీ లాంగ్ టర్మ్ ట్రెండ్ అనేది గోల్డ్ ది మళ్ళీ తిరిగి గోల్డ్ హై రేంజ్ కి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఇటువంటి డిప్స్ వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ బై చేయడానికి మంచి టైం కిందే ప్రస్తుతం చూడాలి. అంటే క్రాంతి గారు, రీటైల్ మార్కెట్ లో కూడా గోల్డ్ సేల్స్ అనేవి ఊపందుకున్నాయి. ఈ టైంలో రీటైల్ గా కొనుగోలు చేసే వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? డెఫినెట్ గా ఇది ఒక మంచి అవకాశంగానే చూడాలి. ఎందుకంటే లాస్ట్ 1-2 మంత్స్ లో గోల్డ్ ప్రైసెస్ బాగా పెరగటం మనం చూసాం. దాని తర్వాత కొంచెం ప్రస్తుతం మనం చూస్తుంది ఏంటంటే త్రూఅవుట్ ద వరల్డ్ గోల్డ్ అనేది డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ గోల్డ్ కింద వచ్చేసింది. అందువల్ల ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే ఫిజికల్ గా పర్చేజ్ చేసే ఇన్వెస్టర్స్ ప్రతి అప్ మూవ్ లో సెల్ చేయకుండా ఫిజికల్ గా హోల్డ్ చేస్తుంటారు. డిజిటల్ గా బై చేసే ఇన్వెస్టర్స్ నార్మల్ గా గోల్డ్ లో ఏదైనా స్పైక్ వచ్చినప్పుడు కొంచెం అమ్మకాలు చేస్తూ ఉంటారు, అంటే సెల్ చేస్తుంటారు, ప్రాఫిట్ బుక్ చేస్తూ ఉంటారు. అందువల్ల గోల్డ్ ప్రైసెస్ అప్పుడప్పుడు కిందకి దిగి వస్తూ ఉంటాయి. ఆ టైంని మంచి అవకాశం కింద చూసుకుని రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే గోల్డ్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇటువంటి డౌన్ ట్రెండ్ లో ఇటువంటి కొంచెం గోల్డ్ ప్రైసెస్ తగ్గినప్పుడల్లా కొనుక్కోవడానికి మంచి టైం కిందే చూడాలి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి గారు.